రాష్ట్ర సచివాలయ సంఘం అధ్యక్షుడిగా గొలిమి రామకృష్ణ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కోట్ల రాజేష్పై 296 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఈ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి 1:30 వరకు కొనసాగింది. అప్సా ఎన్నికల్లో మొత్తం 1159 మంది ఉద్యోగులు ఓటర్లుగా ఉండగా 1105 మంది ఓట్లు పోలయ్యాయి. కార్యవర్గంలో మొత్తం 9 పదవులకు పోటీ జరగ్గా ఏడింట రామకృష్ణ ప్యానెల్ విజయం సాధించింది. అధ్యక్ష స్థానానికి రామకృష్ణ, రాజేష్ తలపడ్డారు. ట్రెజరర్గా రామకృష్ణ, ప్యానెల్కు చెందిన భాగ్యలక్ష్మి తన ప్రత్యర్థిపై జగదీష్ కుమార్పై విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా పవన్ కుమార్ తన ప్రత్యర్థి గోపీకృష్ణపై గెలిచారు. మొత్తం ఫలితాల్లో రామకృష్ణ ప్యానెల్ 7 పదవుల్లో విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా రాజేష్ ప్యానెల్కు చెందిన నాతా ప్రసాద్ 6 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.